తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీఎస్లను పిలిచి మాట్లాడతామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్ల సంఖ్య పెంచాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్తో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ ఇంకా సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. అంతేకాదు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్ పరిశ్రమలతో పాటు పలు అంశాలపై వివిధ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సీఎం రేవంత్ భేటీ కావడం జరిగింది. గురువారం ఉదయం చేపట్టిన ఈ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ బిజీగా గడపడం జరిగింది. ఈ పర్యటనలో గురువారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చించడం జరిగింది. అనంతరం రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయయాత్ర గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అయ్యారు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.